కంగారు పడతారు స్లో అని ఆడితే ఇంకా కంగారు పడతారు మాట్లాడు రికార్డు మార్క్స్ క్వశ్చన్స్ వర్క్ పవర్ ఎనర్జీ దట్ ఏం చూసాం ఆసిలేషన్స్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ థర్మోడైనమిక్స్ నుంచి వస్తుంది థర్మోడైనమిక్స్ ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ Carnotting. So reversible process and reversible process. Simple example తీసుకున్నాం ఓ ఎయిర్ టైప్ పిస్టన్ తీసుకున్నాం ఏం లేదు మీ గాలి పంపు ఉంటుంది కదా అదే ఎయిర్ టైప్ పిస్టన్ ఇప్పుడు చూడలేదండి సైకిల్ గాలి సో దీని మీద స్లోగా 100 grams వెయిట్ చేస్తూ వచ్చాం వెయిట్ వేస్తే ఏమవుతుంది ఇది దీని వాల్యూమ్ తగ్గుతుందా పెరుగుతుందా బరువు వేస్తే దీని మీద వెయిట్స్ 1 by 1 యాడ్ చేసుకుంటా వచ్చా ఇందుకేమవుతుంది వెయిట్స్ యాడ్ చేసుకుంటూ వస్తే ఇదేదో కంప్రెస్ అవుతుంది అంతేనా కంప్రెస్ అయినాక నేను నెమ్మదిగా ఒక్కో వెయిట్ మళ్ళీ తీసేసాను తీసేస్తే ఐడియల్ కండిషన్ లో ఏమవ్వాలంటే తిరిగి ఇనిషియల్ స్టేట్ కి రావాలి ఏంటి స్లోగా వెయిట్స్ యాడ్ చేసినప్పుడు 1 by 1 స్టెప్ బై స్టెప్ కంప్రెస్ అవుతుంది మళ్ళీ 1 by 1 వెయిట్స్ రిమూవ్ చేసినప్పుడు ఐడియల్ కేసులో తిరిగి ఒరిజినల్ స్టేట్ కి వస్తుంది సో మనకి ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఇనిషియల్ ఫైనల్ కండిషన్స్ లో ఇనిషియల్ గా ఎక్కడ ఉందో ఫైనల్ గా మళ్ళీ అక్కడికే వచ్చింది సిస్టమ్ మీద కానీ సరౌండింగ్స్ మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్ లేదు సో ఎయిర్ టైప్ పిస్టన్ మీద ఏం చేశాను వెయిట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను గ్రాడ్యువల్ గా సో గ్రాడ్యువల్ గా వెయిట్ రిమూవ్ చేస్తే ఒరిజినల్ వాల్యూమ్ కి వచ్చింది సో దీన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం అదే గనక దీనికి సింపుల్ గా ఓపెన్ చేశాం ఇప్పుడు గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఎయిర్ మళ్ళీ తిరిగి తీసుకురాగలమా ఎలాంటి ఎక్స్ట్రా వర్క్ చేయకుండా తిరిగి దాని అంతా రాగలదా లోపలికి ఇది ఓపెన్ చేసినప్పుడు వెళ్ళిపోయిందని క్లోజ్ చేసినప్పుడు ఎయిర్ లోపలికి వచ్చేస్తుందా ఒరిజినల్ స్టేట్ అంటే అంతకు ముందు ఉన్నంత ప్రెషర్ రాదు కదా ఎయిర్ అయితే ఉంటుంది కానీ ఒరిజినల్ స్టేట్ రాదు ఇది ఓపెన్ చేస్తే గ్యాస్ డిఫ్యూజ్ అవుతుంది తిరిగి రాదు సో ఇన్ జనరల్ స్పాంటేనియస్ ప్రాసెస్ స్లోగా జరగకుండా ఒక్కసారి స్పాంటేనియస్ గా టైర్ కి పంచర్ అయింది అది స్పాంటేనియస్ ప్రాసెస్ ఏమవుతుంది ఎయిర్ డిఫ్యూజ్ అవుతుంది గ్యాస్ మళ్ళీ వెనక్కి రాదు అవన్నీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ దాన్ని రివర్స్ చేయాలంటే ఒరిజినల్ కండిషన్ తీసుకురావాలంటే మనం ఎక్స్ట్రా వర్క్ చేయాలి అంటే సరౌండింగ్స్ నుంచి ఎనర్జీ ఇవ్వాలి ఈ ప్రాసెస్ లో అయితే మనం ఎలాంటి ఎనర్జీ ఇవ్వలేదు ఎనర్జీ తీసేయలేదు జస్ట్ ఇనిషియల్ కండిషన్ ఏముందో మళ్ళీ మనం యాడ్ చేసిన వెయిట్స్ రిమూవ్ చేస్తే ఒరిజినల్ కండిషన్ వచ్చింది దీన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం ఇన్ జనరల్ మనం చూసే రివర్సిబుల్ ప్రాసెస్ ఏంటి మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఆర్ వేపరైజేషన్ వేపర్ అయిన ఎయిర్ టెంపరేచర్ తగ్గితే మళ్ళీ ఒరిజినల్ స్టేట్ వచ్చేస్తుంది వేపరైజేషన్ అయిన వాటర్ తిరిగి వాటర్ గా మారుతుంది సో వాట్ ఈస్ రివర్సిబుల్ ప్రాసెస్ a process which can be reversed without leaving any other effects on system or surroundings. Or
surroundings. Example, reversible process की example ఏంటి? ఏం చెప్పారు? reversible process की example. Melting of ice, vaporization. Melting of ice, vaporization of water. First one. Process which can be reversed without leaving any other effect on system or surroundings. అప్పుడు irreversible process ఏమవుతుంది? A process which cannot be retraced. Irreversible process. A process which cannot be retraced is called irreversible process. Example, diffusion of gas, and all spontaneous processes are irreversible. All spontaneous processes are all spontaneous processes are irreversible. So in general మనకి spontaneous process ఏ ఉంటాయి. So they are all irreversible. Plant ఎందుకు Carnot engine, an idealized heat engine which works in a reversible manner. So reversible heat engine ne Carnot engine antam, which works in a reversible process. So ఇందుకే Carnot engine లో ఏమేమి ఉంటాయి? The Carnot engine will consist of source, sink and working substance. It consists of source, sink, working substance. ఇది బేసిక్ గా హీట్ ఇంజిన్ అంటే ఏంటి? బేసిక్ గా హీట్ ఇంజిన్ అంటే ఏంటి? ఎప్పుడన్నా పెట్రోలియం ఇంజిన్ ఆర్ బొగ్గు ఇంజిన్ ఉంటుంది చూసారా? కోల్ బేస్డ్ ఇంజిన్, ఇంకా కొన్ని ట్రాక్స్ లో నడుస్తున్నాయి కోల్ బేస్డ్. జనరల్ ఇట్ ఈస్ డీజిల్ ఆర్ ఏంటది ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ వచ్చినాయి. కోల్ బేస్డ్ లో ఏమవుతుంది? హీట్ సప్లై చేస్తావు సోర్స్ నుంచి. సోర్స్ అంటే సోర్స్ ఈజ్ ఎట్ హై టెంపరేచర్. సో ఫ్యూయల్ బర్న్ చేయటం, కోల్ బర్న్ చేయటం ద్వారా హీట్ సప్లై చేస్తాం. సో హీట్ ఏం చేస్తుంది? వర్కింగ్ సబ్స్టెన్స్, స్టీమో లేదంటే ఏదైనా ఐడియలైజ్డ్ గ్యాస్ తీసుకుంటే దాన్ని హీట్ చేస్తుంది. ఈ గ్యాస్ ఏం చేయాలి? టర్బైన్ కానీ ఏదన్నా మెషిన్ ని రొటేట్ చేస్తుంది. రొటేట్ చేసి కొంత ఎనర్జీ సింక్ కి ఇచ్చేస్తుంది. సింక్ అంటే ఏం లేదు, ఈ హాట్ వాటర్ ని లేదంటే ఈ హీట్ ని అబ్జార్బ్ చేసుకుని తిరిగి మళ్ళీ అది సోర్స్ కి వెళ్తుంది. ఓకేనా? ఏంటది? సోర్స్ ఏమో హీట్ ఎనర్జీ ఇస్తుంది, వర్కింగ్ సబ్స్టెన్స్ ఆ హీట్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుని టర్బైన్ రొటేట్ చేస్తుంది లేదంటే ఇంజిన్ ని రొటేట్ చేస్తుంది. ఇంకా మిగిలిపోయిన వేస్ట్ ఎనర్జీ మొత్తం అది అబ్జార్బ్ చేసుకోలేదు. ఎనర్జీ మొత్తం వర్క్ గా కన్వర్ట్ కాదు, కొంత పార్ట్ ఏమవుతుంది? సింక్ కి డంప్ చేస్తుంది తీసుకెళ్ళి. సో సోర్స్ ఈజ్ ఎట్
higher temperature. Sink is at lower temperature. Working substance. Let the working substance be an idealized gas, ideal gas. Let the working substance. Carnot engine lo working substance ideal gas untundi. Working substance be ideal gas which absorbs heat from sink, heat from source. It absorbs heat from source. High temperature ఉన్న దాని నుంచి heat తీసుకుంటుంది and rejects heat to sink after performing some work. After performing so ఇదే వర్కింగ్ ఆఫ్ హీట్. సో ఐడియలైజ్డ్ ప్రాసెస్ కాబట్టి ఏమి మనకి రివర్సిబుల్ ప్రాసెస్ కావాలి. రివర్సిబుల్ ప్రాసెస్ కావాలంటే ఏ స్టేట్స్ నుంచి అవుతుందో చూద్దాం. సో కార్నాట్ ఇంజిన్ ఇట్ ఈస్ an idealized heat engine which works in a reversible process. It consists of source, sink and working substance. Source is at higher temperature, sink is at lower temperature. Working substance is an ideal gas which absorbs heat from source and rejects heat to sink after doing some work. నువ్వు ఇచ్చిన ఎనర్జీలో కొంత వర్క్ గా మారుతుంది, రిమైనింగ్ పార్ట్ సింక్ కి రిజెక్ట్ అవుతుంది హీట్. సో నువ్వు 100 జూల్స్ ఇస్తే ఒక 40 జూల్స్ వర్క్ గా మారితే 60 జూల్స్ సింక్ కి డంప్ చేయాలి. చూడండి ఒకసారి డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత దూరం ఒకసారి వినండి. So we have to draw PV diagram. Pressure versus volume. So initially isothermal expansion. Initially it is at P1, P1. Expansion అంటే వాల్యూమ్ పెరగాల తగ్గాల. Isothermal అంటే iso means same, thermal means temperature. Constant temperature దగ్గర జరుగుతుంది కాబట్టి it is called isothermal process. సో ఇప్పుడు ఎక్స్పాన్షన్ అంటే వాల్యూమ్ పెరగాలి. సో దీని నుంచి రైట్ సైడ్ కి వెళ్తుంది, బాగానే ఉంది. వాల్యూమ్ పెరిగినప్పుడు ప్రెషర్ తగ్గుతుందా పెరుగుతుందా? ఇందాక తీసుకున్న పిస్టన్ లో సింపుల్ గా నువ్వు వాల్యూమ్ పెంచావనుకో ప్రెషర్ తగ్గుతుందా పెరుగుతుందా? ఇందుకే వాల్యూమ్ పెంచితే ప్రెషర్ పెరుగుతుందా తగ్గుతుందా? చర్యలు పోనీ కంప్రెస్ చేసామనుకో, ఓ బెలూన్ ఉంది, దాన్ని బాగా దానిలో పెట్టి మనం గ్యాస్ పంపిస్తున్నాం, కంప్రెస్ చేసామనుకో బాగా, ఏమవుతుంది? బెలూన్ బ్లాస్ట్ అవుతుంది. అంతేనా? అర్థమైంది దానికి? కంప్రెస్ చేస్తే ప్రెషర్ పెరుగుతుంది వాల్యూమ్ తగ్గిస్తే, అదే వాల్యూమ్ పెంచితే ప్రెషర్ తగ్గుతుంది. సో ప్రెషర్ తగ్గాలంటే పీ పైకి వెళ్ళాలా కిందకి రావాలా? పీ2 అనేది దీనికన్నా పైన ఉండాలా కింద ఉండాలా? మీరు గీసే డయాగ్రామ్ బట్టే వాడు చెప్పేయగలరు మీకు అర్థమైందా లేదా ప్రాసెస్. ఎక్స్పాన్షన్ కాబట్టి వాల్యూమ్ ఎక్కడికి రావాలి? ప్రెషర్ తగ్గాలి. వాల్యూమ్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది. సేమ్ గ్యాసేగా ఉండేది. సింపుల్ గా ఒక రూమ్ లో 10 మందిని కూర్చోబెట్టాం, ఒక 2 స్క్వేర్ మీటర్స్ ఉన్న రూమ్ లో. అదే 5 స్క్వేర్ మీటర్స్ ఉన్న రూమ్ లో 10 మందిని కూర్చోబెట్టాం.
ఎక్కడ గొడవ ఎక్కువ చేస్తారు? ఆబ్వియస్ గా 2 స్క్వేర్ మీటర్స్ లో ఉన్న వాళ్ళు గొడవ ఎక్కువ చేస్తారు, అంతేనా? తక్కువలో ఉంటే కంప్రెస్డ్ గా ఉంటాం, ఎక్కువగా ఉంటే ప్రెషర్ తగ్గుతుంది. సో ఈ స్ట్రైట్ లైన్ గీయకూడదు, స్మూత్ కర్వ్ గీయాలి కిందకు వస్తున్నట్టు. So it is P2, P1. This is isothermal expansion. Again, then adiabatic expansion. Adiabatic అంటే ఏంటి? Adiabatic అంటే ఏంటి? ఇప్పుడు సడన్ గా సైకిల్ టైర్ పంచర్ అయింది అనుకో, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ adiabatic expansion. ఎందుకు? సరౌండింగ్స్ తో దానికి ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకునే టైం ఉండదు. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ జీరో అయితే దాన్ని ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. సో ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కాబట్టి వాల్యూమ్ పెరుగుతుంది, ప్రెషర్ అగైన్ ఇక్కడ ప్రెషర్ డ్రాస్టిక్ గా తగ్గుతుంది, అంతేనా? సైకిల్ టైర్ పంచర్ పడితే ప్రెషర్ పెరుగుతుందో తగ్గుతుందా? ఒకసారి బయటకు వచ్చిన ప్రెషర్ తగ్గిపోతుంది. సో దిస్ ఈస్ P3, V3. సో ఇనిషియల్ గా ఇదేమైందంటే ఈ లైన్ ఐసోథర్మల్ లైన్ అంటాం. ఇక టెంపరేచర్ T1 సింక్ దగ్గర ఉన్న, ఇది సోర్స్ దగ్గర టెంపరేచర్ ఆఫ్ సోర్స్. సో ఇది టెంపరేచర్ ఆఫ్, సో కొంత వర్క్ చేసేసి ప్రాసెస్ లో ఏం చేస్తుంది, టెంపరేచర్ ఆఫ్ సింక్ దగ్గరికి వచ్చింది. సో తిరిగి నువ్వు టెంపరేచర్ ఆఫ్ సోర్స్ దగ్గర తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఐసోథర్మల్ కంప్రెషన్. సో కంప్రెస్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. పెరుగుతుంది. సో దీనికన్నా పైకి వెళ్ళాలి ప్రెషర్. ఇంకోటి చూడండి, మళ్ళీ కంప్రెస్ చేస్తావు, దీనికన్నా యువతలు తీసుకురావద్దు వాల్యూమ్ను ప్రెషర్. అర్థమైందా? ఈ లైన్ కన్నా యువతలే ఉండాలి. సో ఈ లైన్ P4, V4. ఇక్కడ నుంచి మళ్ళీ ఎడియాబాటిక్ కంప్రెషన్. సో ఇది A, B, C, D. ఏమేం చేసాం? ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, దెన్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, దెన్ ఐసోథర్మల్ కంప్రెషన్ అండ్ ఎడియాబాటిక్ కంప్రెషన్. ఈ ప్రాసెస్ లో చేస్తే ఇట్ ఈస్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. సో నువ్వు ఇనిషియల్ గా ఎక్కడ స్టార్ట్ అయ్యావో అదే స్టేట్ కి వచ్చింది. బయట ఎలాంటి సరౌండింగ్స్ లో ఎలాంటి ఎఫెక్ట్ వదలకుండా. సో దీనికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. రివర్సిబుల్ ప్రాసెస్ లో వర్క్ చేసే ఇంజిన్ కి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. అదే కార్నాట్ చెప్పింది, దట్ ఈస్ కాల్డ్ కార్నాట్ ఇంజిన్. సో ఫస్ట్ ఐసోథర్మల్ expansion. ఇందుకే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తెలుసా? వాట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్? సింపుల్ గా ఒక సిస్టమ్ ఉంది, క్లోజ్డ్. పాలు ఉన్నాయి, పాలకి హీట్ చేస్తున్నా. ఏమవుతుంది హీట్ చేస్తే? అంటే బయట నుంచి ఎనర్జీ సప్లై చేస్తున్నా. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సప్లై టు ద సిస్టమ్ ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు పాలు కాకుండా చూసారా? లేదంటే గ్యాస్ పాలు పెట్టి చూడండి. ఏమవుతుంది? పొంగుతుంది. పొంగుతుంది. పొంగుతూ అంటే ఏంటి? ఇక్కడ ఉన్న ప్లేట్ ని బయటికి మూవ్ చేస్తుంది. అంటే దీని మీద గ్రావిటీ కింద ఉంది, దాన్ని పైకి మూవ్ చేస్తున్నావు, అంటే వర్క్ చేస్తున్నావు. అలాగే దాని ఎనర్జీ పెరుగుతుందా? పాల టెంపరేచర్ పెరుగుతుందా? సో నువ్వు ఇచ్చిన ఎనర్జీ ఇట్ ఈస్ పార్ట్లీ యూటిలైజ్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ పార్ట్లీ యూటిలైజ్డ్ టు డూ వర్క్, ఎక్స్టర్నల్ వర్క్. ప్లేట్ ని పైకి తగ్గిందంటే ఎక్స్టర్నల్ వర్క్ చేసింది. సో ఇప్పుడు ఐసోథర్మల్
అంటే ఏం చెప్పాను, టెంపరేచర్ పెరగకూడదు, ఇది 0. ఈ ఫస్ట్ దానిలో అదే కదా మీనింగ్, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ Q is equal to work done. Work done is nothing but, ఇక్కడ రాయాల్సిన పని లేదు, కానీ నేను ఇది చెప్పకుండా చెప్పేశాను అనుకో నీకు ఈ ప్రాసెస్ అర్థం కాదు ఎందుకు రాశాను అని, అందుకని చెప్తున్నా. ఏంటది, ఐసోథర్మల్, సేమ్ టెంపరేచర్, టెంపరేచర్ పెరగలేదు కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ పెరగల, డెల్టా యు 0. Q is equal to W, that is equal to W అంటే ఎంతో తెలుసా, ఇంటిగ్రల్ PdV, ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. ప్రెషర్ వాల్యూమ్ రెండు చేంజ్ అవుతుంది. సో ఇది ఐడియల్ గ్యాస్ అని చెప్పాను కదా. సో PV is equal to RT, 1 mole అనుకుంటే ఐడియల్ గ్యాస్, PV is equal to RT or P is equal to RT by V. So W is equal to integral V1 to V2 RT by V times dV. So ఏమొస్తుంది, dV by V, integral dV by V is ln V, RT times ln V2 by V1. So isothermal expansion అయినా isothermal compression అయినా వర్క్ డన్ ఫార్ములా ఏంటి, RT ln ఫైనల్ వాల్యూమ్ బై ఇనిషియల్ వాల్యూమ్. ఓకేనా? సో ఆ ప్రాసెస్ అంతా మనం రాయము, అది మీకు బ్యాక్గ్రౌండ్, అది అండర్స్టాండింగ్ ఉంటేనే ఇక్కడ రాయటం ఈజీ అవుతుంది. సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది, ద గ్యాస్, ద ఐడియల్ గ్యాస్ expands isothermally at the temperature of source. So Q is equal to, so the heat energy absorbed by the working substance is equal to W, isothermal process kabatti ఎంత వస్తుంది, the temperature of source from P1 V1 to P2 V2. So R P1 ln V2 by V1. So ఇది isothermal T1, ఇది T2, ఇది సోర్స్ టెంపరేచర్, ఇది సింక్ టెంపరేచర్. నువ్వు ఈ డయాగ్రామ్ పర్ఫెక్ట్ గా గీస్తే చాలు, వాడికి అర్థం అవుతుంది. నీకు అర్థం రాసావా? కంప్లీట్ చేశారా? ఇది మీ బ్యాక్గ్రౌండ్ సపరేట్ గా రాసుకోండి. ఇక్కడ మీరు ఆన్సర్ లో రాయాల్సిన పని లేదు, ఇది ఇదంతా సపరేట్ గా నేను మామూలుగా టీవీ అంత చదివితే అందులో వస్తుంది. అది అర్థం కావాలంటే ఇది కావాలి కాబట్టి రాసింది. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఏ. తర్వాత adiabatic expansion లో వర్క్ డన్ ఫార్ములా ఏమొస్తుందంటే W is equal to R into final minus initial, R T1 minus T2 by gamma minus 1. ఇందాకది మీరు వర్క్ Q is equal to W plus delta U. ఇక్కడ Q0 అంటే adiabatic అంటే సరౌండింగ్స్ తో హీట్ ఎక్స్చేంజ్ చేసుకునేందుకు టైం ఇవ్వదు, ప్రాసెస్ స్పాంటేనియస్ గా జరుగుతుంది. సో Q0 అయితే W ఏమవుతుంది, మైనస్ డెల్టా యు. మైనస్ డెల్టా యు అంటే దాన్ని NCV డెల్టా T రాయొచ్చు. CV is equal to R by gamma minus 1 వస్తుంది. సో అది రాసి ఓకేనా. అందుకని ఇది T1 మైనస్ T2 వచ్చింది, T2 మైనస్ T1 రావాలి.
యాక్చువల్లీ ఇది డెల్టా యు అనేది ఎన్సివి డెల్టా టి మైనస్ కాబట్టి n1 అని రాసుకుంటే సివి ఇంటూ డెల్టా టి మైనస్ కాబట్టి t1 మైనస్ t2. సివి వాల్యూ ఎంతంటే సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై గామా మైనస్ 1. సిపి బై సివి ఈజ్ కాల్డ్ గామా. మీకు Cp by Cv is called gamma. Cp minus Cv is equal to R. దీని మేయర్స్ రిలేషన్. సో దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే Cv is equal to R by gamma minus 1 వస్తుంది. సో R times T1 final minus initial by gamma minus 1. Final minus initial కాదు, initial minus final. T2 minus T1 అంటే final మైనస్ ఉంది కాబట్టి T1 minus T2 by gamma minus 1. సో మీకు ఇది గుర్తుంటే చాలు, ఇది ఎలా వచ్చిందో తెలియాలి. నువ్వు n మోల్స్ అని రాసుకున్నావు అనుకో, ఎన్నిటికి n రాస్తాం. n టైమ్స్ నీకు n మోల్స్ అనుకుంటే n టైమ్స్ RT1, ఇక్కడ కూడా n టైమ్స్ R T1 మైనస్ T2 బై గామా మైనస్. ఓకేనా చెల్లి? సో ఇది బ్యాక్గ్రౌండ్ ఒకసారి దీన్ని సో గుర్తుందా, ఎన్ఆర్ డెల్టా టీ బై గామా మైనస్ 1. డెల్టా టీ రాసేటప్పుడు ఫ్లిప్ చేస్తాం, మైనస్ వస్తుంది కాబట్టి. ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఇది అయిపోయిందా? ఐసోథర్మల్ తర్వాత ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సెకండ్ ప్రాసెస్ ఏంటి? ఎడియాబాటిక్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఏమొస్తుంది? సో ద గ్యాస్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ P2 V2 to P3 V3 adiabatically. Adiabatic and temperature mapping from source temperature T1 to sink temperature T2. The gas expands adiabatically from source temperature T1 to sink temperature T2. So work done is equal to ఏం చెప్పాను? NR T1 minus T2 by gamma minus 1. Work done in adiabatic process. ఇందాక W1 రాసుకుంటే W2 రాయండి. Work done in process 1, process 2. ఓకేనా? హలో అన్న రాస్తున్నాడన్నా, క్వశ్చన్ రాసుకోండి. పంపించినా? ఓకే. నాకు ఇవన్నీ పంపుతాను కదా, రాసుకో. పంపిస్తుంది. అయిందా రాయటం? ఇస్తారు, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? ఐసోథర్మల్ కంప్రెషన్ ఫ్రమ్ P3 V3 to P4 V4. Third one is isothermal compression. ఏ టెంపరేచర్ దగ్గర? at sink temperature.
హలో నమస్తే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. చెక్ చేస్తాం. ఓకే సార్. ఓకే సార్. ఇలా పంపిస్తున్నా ఇలా పంపించు చూసిందా సార్? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ చూడండి. బాయ్ రాకేష్. సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఎక్కడి నుంచి అవుతుంది? ఫ్రమ్ P3V3 to P4V4 at sink temperature. Sink temperature T2. So work done is equal to nRT2 ln final volume by initial volume. P4V4 to from P4V4 to P1V1 and temperature కూడా చేంజ్ అవుతుంది. From sink temperature to ఎంత? T2 to source temperature T1. So work done is equal to ఎంత వస్తుంది వర్క్ డన్? nR ఇనిషియల్ గా T2 దగ్గర ఉంది, ఫైనల్ T1 వెళ్ళింది. T2 minus T1 by gamma minus 1. ఓకేనా? రాసుకోండి. చూడండి, W is equal to W1 plus W2 plus W3 plus W4. ఇందాక మీరు చూస్తే W2 W4 క్వైట్ ఆపోజిట్ ఉన్నాయా? W1 ఎంత వచ్చింది? nR T1 ln V2 by V1 ఐసోథర్మల్ ప్రాసెస్. W2 plus nR T1 minus T2 by gamma minus 1 plus nR T2 times ln isothermal expansion V4 by V3 plus nR T2 minus T1 by gamma minus 1. So T1 minus T2, T2 minus T1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా? వైట్ ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు nR T1 ln V2 by V1 plus nR T2 ln V4 by V3. ఓకేనా? ఐసోథర్మల్ ఈ టెంపరేచర్ దగ్గర ఇవి, ఈ టెంపరేచర్ దగ్గర ఇవి. సో ఎఫిషియన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మనం టోటల్ హీట్ సప్లైడ్ ఇక్కడ హీట్ Q1 ఇచ్చాము, ఐసోథర్మల్
వర్కింగ్ సబ్స్టెన్స్ ఇది హై టెంపరేచర్ లో హీట్ ని తీసుకుంది, ఇక్కడ Q2 అనే హీట్ ఇచ్చేసింది. సో ఇది తీసుకున్న హీట్, ఇది ఇచ్చేసిన హీట్. ఓకేనా? అయిందా రైట్ ఇది? అయిపోయింది సార్. సో ఎఫిషియన్సీ నీకు కావాల్సింది వర్క్. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తావు ఎఫిషియన్సీకి? నువ్వు Q1 ఇచ్చావు, Q2 రిజెక్ట్ చేసింది, అంటే ఎంత వర్క్ చేసింది? Q2 మైనస్ Q1, Q1 మైనస్ Q2 ఆర్ వర్క్ డన్ బై అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై. అంతేనా? నీకు ఎంత వర్క్ చేయాలి? సో సింపుల్ గా ఫస్ట్ వర్క్ డన్ బై హీట్ సప్లై. సో వర్క్ డన్ W heat supplied Q1. W ని Q1 minus Q2 by Q1 అని రాయొచ్చు. ఓకేనా? వర్క్ డన్ is Q1 minus Q2. సో నీకు వర్క్ డన్ ఎంత వచ్చింది? NR T1 ln V2 by V1 plus NR T2 ln V4 by V3. నీకు మైనస్ లో రాయాలంటే సింపుల్ గా V3 by V4, ఎందుకంటే వాల్యూమ్ తగ్గుతుంది, ఇక్కడ వాల్యూమ్ పెరుగుతుంది, ఇక్కడ V3 నుంచి V4 కంటే V4 అనేది తక్కువ. సో ఇది నెగిటివ్ V4 by V3 ఫ్లిప్ చేస్తే సరిపోతుంది. కింద NR T1 ln V2 by V1. సో ఎలాగూ ఇది మొత్తం ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ రేషియో సేమ్, ఈ ln V2 by V1 ln V4 by V3 V3 by V4 సేమ్ అని చూపించాలి. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు దీంతో పని పైన. సో నువ్వు చూపించాల్సింది ఏంటంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎందుకు చేస్తున్నా అంటే దీన్ని ఫ్లిప్ చేస్తున్నా. ఫ్లిప్ చేస్తే మైనస్ వస్తుంది, NR పోతుంది. T2 టైమ్స్ ln V3 by V4 by T1 టైమ్స్ ln V2 by V1. నేను చూపించాల్సిందల్లా V3 by V4 V2 by V1 అని చూపించాలి. V3 by V4 అంటే V3 నుంచి V4 కి వెళ్తాం. ఎడియాబాటిక్ ప్రాసెస్ చూడండి, ఎడియాబాటిక్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వెళ్ళింది? P2 V2 to P3 V3. ఇంతేనా? ఏ టెంపరేచర్ నుంచి? T1 నుంచి T2 కి వెళ్ళింది. ఎడియాబాటిక్ ప్రాసెస్ లో ఫర్ ఎడియాబాటిక్ ప్రాసెస్ TV పవర్ gamma minus 1 is equal to constant. TV power gamma or TV power gamma minus 1 is equal to constant. So ఇక్కడ TV ఏమవుతుంది? T1 V2 power gamma minus 1 is equal to T2 V3 power gamma minus 1. అలాగే మళ్ళీ ఎడియాబాటిక్ ప్రాసెస్ ఎక్కడ వచ్చింది? T4 V4 to T1 V1. అంతేనా? ఇక్కడ T2 నుంచి T1 కి వచ్చింది. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్, ఇది ప్రాసెస్ B ఫర్ B. లైన్ ABCD అని రాసుకున్నాం. సో ఫర్ B. ఫర్ D అగైన్ ఎడియాబాటిక్ ప్రాసెస్. సో T2 times V4 power gamma minus 1 is equal to T1 times V1 power gamma minus 1.
ఇది సెకండ్. సో యాక్చువల్లీ T1 V1 ఈ పక్కన ఉంది, ఈ రెండింటి రేషియో తీసుకోవాలి, ఈ రెండింటి రేషియో తీసుకోవాలి, మనకు కావాల్సింది కూడా అదే. సో ఇది పక్కన రాస్తే T1 క్యాన్సిల్ అయిపోతుంది. V2 by V1 power gamma minus 1 is equal to V3 by V4 power gamma minus 1. That means V2 by V1 is equal to V3 by V4. So ఈ రేషియో సేమ్, V3 by V4 V2 by V1 సేమ్. కాబట్టి ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి? ఎఫిషియన్సీ is equal to 1 minus T2 by T1. ఓకేనా? This is temperature of sink, T1 is temperature of source. ఎప్పుడు T2 by T1 it is less than 1. This is the efficiency of Carnot engine. This is the highest efficiency. Reversible process లో చేసిన దానికి ఉన్న ఇంజిన్ లో కల్లా Carnot engine కి highest efficiency ఉంటుంది. That is 1 minus T2 by T1. T1 T2 లో ఎప్పుడు అబ్సల్యూట్ టెంపరేచర్ కెల్విన్ స్కేల్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. వాడు ఒకసారి ప్రాబ్లం అడుగుతాడు, 110 degrees 220 degrees ఇస్తాడు, మనకు కంఫర్టబుల్ గా 110 220 1/2 అని రాస్తాము. ఆన్సర్ 110 plus 273 220 plus 273.15. ఓకేనా? కెల్విన్ స్కేల్ లో అబ్సల్యూట్ స్కేల్ లో టెంపరేచర్ సబ్స్టిట్యూట్ చేయాలి. టెంపరేచర్ డిఫరెన్స్ అయితే నువ్వు ఏ స్కేల్లో సబ్స్టిట్యూట్ చేసినా కెల్విన్ అయినా డిగ్రీ సెంటిగ్రేడ్ అయినా డిఫరెన్స్ రాదు. కానీ టెంపరేచర్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు అబ్సల్యూట్ స్కేల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? రాసుకోండి ఒకసారి. సో ఇక్కడ కొంచెం లెంగ్తీ ప్రాసెస్ లాగా ఉంటాయి మీకు, ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం. మీరు సింపుల్ గా రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఎడియాబాటిక్ కంప్రెషన్, W